వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ అఫీషియల్ స్పోక్ పర్సన్ నిజాముద్దీన్ గారు ఉన్నారు. నమస్తే నిజాముద్దీన్ గారు, ఇప్పుడు ఎన్డీఏ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చిందో ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, తర్వాత రామ్ మందిర్ కావచ్చు, ఇట్లాంటివి దేశంలో ఎవరు టచ్ చేయని వంటి బిల్లులని సెన్సిటివ్ గా చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు వక్స్ బోర్డు జోలికి కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు వెళ్ళలేదు. ఇది వక్స్ బోర్డు విషయంలో కేవలం 30-40 ఫ్యామిలీస్ తప్ప నిజంగా పేద ప్రజలకి ఫలాలు అందట్లేదు. ఇది పేద ప్రజల గురించి ఆలోచించి దీనిలో సవరణలు చేస్తామని చెప్పేసి బిల్ పాస్ కావడం అనేది. సో ఏమంటారు తెలంగాణ వెలుగు ప్రజలకందరికీ గత 11 సంవత్సరాల నుంచి ఒకటి తర్వాత ఒకటి ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని కొట్టుకుంటూ వస్తుంది బీజేపీ. వాళ్ళ లక్ష్యం హిందూ రాష్ట్రం. ఈ దేశం సెక్యులర్ దేశం. సెక్యులర్ కంట్రీలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి సమానంగా ప్రభుత్వాలు చూసుకుంటారు. బీజేపీ ఎజెండా హిందుత్వ. వాళ్ళకి వ్యతిరేకం ఎవరు? ముస్లింలు కొడితే హిందూ ఎక్కువ ఓట్లు వస్తాయని ఆలోచన. కానీ ఆ 11 సంవత్సరాల నుంచి ముస్లిం ను ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని కొడుతూ ఈ ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీని వాళ్ళు చూపిస్తూ ఓట్లు దండుకొని పోతుంది. ఏ ఎలక్షన్ రాని 2019 ఎలక్షన్ చూసుకోండి, 2024 ఎలక్షన్ చూసుకోండి, ఇప్పుడు గతంలో మహారాష్ట్ర ఎలక్షన్ చూసుకోండి, ఇప్పుడు రాబోయే బీహార్ ఎలక్షన్ చూసుకోండి, మళ్ళా వచ్చే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ముందు ప్రజలను రచ్చగొట్టి హిందూ ముస్లిం చేసి యాక్చువల్ ఎజెండా నుంచి పక్కకు జరిపే ప్రయత్నం చేస్తారు. నిజాముద్దీన్ గారు, మీరు 2014 ముందు చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నో మత కలహాలు జరిగినాయి. బీజేపీ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మత కలహాలు అనేది చాలా తగ్గడం అనేది జరిగింది. ఇప్పుడు దాదాపు 19 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉంది. మరి అక్కడ ఈ ముస్లింలకి అంటే కేవలం హిందువులకి రేషన్లో లేకపోతే సంక్షేమ పథకాలు ముస్లింలకు లేదు అది అని చెప్పేసి ఎక్కడ కూడా చేయట్లేదు. ప్రతి ఒక్కరు హ్యాపీగానే ఉన్నారు కదా. అంటే మీరు కావాలన్న ఉద్దేశంతో మాటలు మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియా కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ చూడాలనుకుంటా. ఎందుకంటే మీరు ఒక్క రోజు కూడా ఏ ఇన్సిడెంట్ లేని బీజేపీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ బీజేపీ ప్రభుత్వము ఏ రాష్ట్రాలు ఉన్నారు ఆ రాష్ట్రాలు మీరు చూస్తూ వచ్చేయండి. వాళ్ళు ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ అంటే ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని, సిక్కులని వీళ్ళని డ్యామేజ్ చేస్తూ ఒక్కొక్క ప్రకారం చేసుకొని వస్తున్నారు. మీరంటారు ఏం ప్రాబ్లం లేదు, గతంలో చాలా ప్రాబ్లంలు ఇప్పుడు ఉన్నాయి. మసీద్లు ఇప్పుడు కూలగొట్టుకుంటున్నారు. అంటే అన్ని మసీద్ కింద మూర్తి ఉందని, అంటే ఏ మసీద్ ఉంటే దాని కింద మూర్తి ఉందని అక్కడ పోయి తవ్వుతారు. అంటే సంవత్సర కాలంగా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఈసాయిలు అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. వీళ్ళ ఎజెండా ఏంటి అంటే 11 సంవత్సరాల నుంచి? అవునండి, లేరా? బీజేపీ ఎప్పుడు నుంచి వచ్చింది? ఆ బీజేపీ వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎజెండానే ఒకటి, హిందూ రాష్ట్ర ఎజెండా. హిందువుల ఓట్లు తీసుకోవాలంటే ముస్లింలు తిట్టాలి, ముస్లింలనే ప్రాబ్లం చేయాలి. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను ఒకటే ఇవాళ హిందూ బ్రదర్స్, మా కేసులు కూడా హిందూ బ్రదర్స్ కోర్టులలో పోరాడుతున్నారు. మా అడ్వకేట్స్ హిందూస్ ఉన్నారు, మాకు చదువు చెప్పిన టీచర్లు హిందూస్ ఉన్నారు. ఈ దేశంలో హిందూ ముస్లిం అందరూ కలిసే ఉండే దేశం ఇది. కానీ వీళ్ళకు ఓట్లు రావు కదా. వీళ్ళు ఏం పనులు చేస్తున్నారు? వీళ్ళ ఎజెండా ఏంటంటే హిందూ ముస్లిం చెయ్యాలి, ఓట్లు దండుకోవాలి, ఎవరన్నా ఓట్లు లేకుంటే ఈవీఎం వాడుకోవాలి. వీళ్ళు ఆ ప్రకారమే వాళ్ళు 2014 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వాళ్ళు చేసింది అదే. మహారాష్ట్రలో కూడా మీరు చూసినారు, గతంలో ఎంపీలు ఎన్ని వచ్చినాయి, తిరిగి ఎమ్మెల్యేలు ఎట్లా వచ్చినాయి. అవన్నీ పక్కన పెడితే మనం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వక్స్ బోర్డు మీద నిజంగా పేద ప్రజల కోసం సవరణ చేస్తున్నా అంటున్నారు. కేవలం 30-40 కుటుంబాలు మాత్రమే ఇప్పటి వరకు బాగుపడ్డాయి అంట. నిజమేనా? ఆ 30-40 కుటుంబాలు ఎవరు ఉన్నారు? మాత్రమే వక్స్ బోర్డు ఉంది. 30-40 వద్దు, ఒక 4 గురించే చెప్తాను. అంబానీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు దాని మీద. అంబానీ మహారాష్ట్రలో అంబానీ ఇల్లు కూడా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ మీద, ఎన్నో ప్రాపర్టీ మీద ఆయన ఉన్నాడు. ఇప్పుడు లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చినారు దీంట్లో. ఈ చట్టంలో లిమిటేషన్ యాక్ట్ లో ఏముంటది? 12 సంవత్సరాలుగా ఈ ల్యాండ్ మీద ఎవరైనా కబ్జా ఉంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే గత సంవత్సర కాలంగా వాళ్ళు ఉన్నారు. ఏదన్నా బిల్లు ప్రజల సంక్షేమం గురించి తీసుకొచ్చినారా? ఈ బిల్ అన్ని ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని కొట్టి ఒక 2-3 బిజినెస్ పీపుల్ కి ఇవ్వడానికి ఈ అన్ని ప్రయత్నాలు. గతంలో వ్యవసాయం చట్టం కూడా మీరు చూసుకుంటే ఆ చట్టం, నల్ల చట్టం కూడా దాని గురించే. అంబానీకి ఒక కంప్లీట్ వ్యవసాయం వాళ్ళ చేతులు ఇచ్చి వీళ్ళకందరూ బానిసలు చేయడానికి తీసుకొచ్చినారు. వాళ్ళు రైతులు ఏం చేసినారు? కొట్లాడినారు. 700 మంది రైతులు చచ్చిపోయినారు. దాని తర్వాత ఆ చట్టం కూడా వాపస్ తీసుకోవాల్సి వచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్ళు కరెక్ట్ ఉంటే వీళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? మీరు బిజినెస్ పీపుల్ కి ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు కూడా ఈ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కూడా ఏముంటదండి, వక్ఫ్ బోర్డు వర్సెస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఫైట్ ఉంటది.
80% ఆఫ్ ల్యాండ్ ఇదే ఫైట్. ఒక 20% ఆఫ్ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ లో కొందరు కబ్జా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరు బాగుపడుతున్న వాళ్ళు ఉంటారు. మిగిలినది ఎడ్యుకేషన్ కి, వాళ్ళ మసీద్లకి వెల్ఫేర్ గురించి, ఖబరస్థాన్ వెల్ఫేర్ గురించి, దర్గా వెల్ఫేర్ గురించి ఉంటది. 80% ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఎవరికి ఇస్తా అంటున్నారు? ది ఫైట్ బిట్వీన్ రెవెన్యూ అండ్ వక్ఫ్ బోర్డ్. వీళ్ళిద్దర్లలో కలెక్టర్ కు పవర్ ఇస్తా అంటారు. కలెక్టర్ కు పవర్ ఇస్తే రెవెన్యూ వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఈ ఏముంటది 80% ల్యాండ్ ఒక్క దెబ్బకి కలెక్టర్ చేతిలో వెళ్ళిపోతుంది, మిగులుతుందండి. అంటే చెప్పని ఇప్పటి వరకు బాగుపడ్డారు ఎంతమంది? అవునండి, చాలా. ఇప్పుడు ఇవాళ వరకు ఎన్నో పిల్లల ఎడ్యుకేషన్ వస్తుంది, ఎన్నో మసీద్లకి వెల్ఫేర్ ఉంది, ఎన్నో పిల్లలు మదర్సాలు నడుస్తున్నాయి, ఎన్నో ఖబరస్థాన్లు ఉన్నాయి, ఎన్నో దర్గాలు ఉన్నాయి. అవి ఎట్లా నడుస్తున్నాయి? ఎక్కడ నడుస్తుంది? ల్యాండ్ ఉంటే నడుస్తుంది కదా. ల్యాండ్ అన్ని లిమిటేషన్ వీళ్ళు ఏది కనిపిస్తే ఆ ల్యాండ్ మాదే అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటారండి? బాజాప్తా దాని గజెట్ ఉంటదండి, దాంట్లో అఫీషియల్ గజెట్ ఉంటది, చేంజెస్ చేస్తున్నాం అంటున్నారు అంతే. అఫీషియల్ గజెట్ ఉంటది, అఫీషియల్ గజెట్ ఉంటది. ఎవరు ఈ ల్యాండ్ మాది ఆ ల్యాండ్ మాది చెప్పనీకి లేదు. ఏముంటే కూడా గజెట్ ఉంటది. గజెట్ ఉన్నప్పుడు 100% ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ దే. ఎవరన్నా డొనేట్ చేస్తేనే ఆ గజెట్ కింద రాపిస్తారు. దాని తర్వాతనే గజెట్ అవుతుంది. గజెట్ అయిన తర్వాత కార్డు వక్ఫ్ బోర్డ్ లో ఉంటది. ఇప్పుడు ఏదంటే అది ల్యాండ్ మేము మానంటే ఎట్లయితుంది? ఈ దేశంలో రైల్వే డిపార్ట్మెంట్ ఉన్నంత ల్యాండ్ వక్ఫ్ బోర్డు కూడా ఉంది. ఆ ఉన్న ల్యాండ్ కి మీరు ఎట్లా వచ్చింది? డొనేట్ చేస్తే వచ్చింది. ఎవరన్నా బయట వాళ్ళు ఇచ్చినారా? పైసలు ఉన్న వాళ్ళు డొనేట్ చేసినారు. ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి రావాలి, ఈ దర్గా వెల్ఫేర్ గురించి రావాలి, ఈ ఖబరస్థాన్ వెల్ఫేర్ గురించి రావాలి, మస్జిద్ వెల్ఫేర్ గురించి రావాలి, పిల్లలు చదువుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజ్ నడవాలి, దీని మెడికల్ కాలేజ్ నడవాలి. ఇవన్నీ దాని గురించే ఉన్నది. వాళ్ళు చేసింది ఇంట్రెస్ట్ ఆఫ్ వక్ఫ్ అనేది దాంట్లో రాసి ఉంటది. ఇది దేని గురించి అంటే ఈ ల్యాండ్ కి మీరు ఈ దర్గా వెల్ఫేరే చూడాలి, దర్గా వెల్ఫేరే చూడగలుగుతారు. మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఈ ఎడ్యుకేషన్ కే నడుస్తుంది అది. ఇది ఇది మళ్ళీ మస్జిద్ కి అంటే మస్జిద్ కే ఉంటది. అంటే ఇమాములు ఉంటాయి, వాళ్ళ శాలరీలు ఇచ్చుకోవాలి, మౌజన్ శాలరీలు ఇచ్చుకోవాలి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటది, వేరే మెయింటెనెన్స్. ఎక్కడి నుంచి వస్తాయండి పైసలు? ఎవరైనా ఇస్తారా? వక్ఫ్ బోర్డ్ లో ఉన్న మస్జిద్లన్నీ, ఖబరస్థాన్లన్నీ దాని ద్వారానే వచ్చే బెనిఫిట్ తోనే పెట్టుకుంటారు. మీరు వచ్చేసి ఎక్కడంటే ల్యాండ్ ఎక్కడ తీసుకునే లేదు. ఆజ్ ఆఫ్ ద అఫీషియల్ గజెట్ ఉంటది. ఇప్పుడు దాంట్లో అంటే చేంజ్ చేస్తున్న అంశాలు ఏంటి మెయిన్ గా? అంటే ఇక్కడ ఏం లాస్ అవుతున్నారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్ అంటున్నారు. వక్ఫ్ బోర్డ్ లో చైర్మన్ కి, సిఇఓ కి ఏం పవర్స్ మారుతున్న కాలాలు బట్టి ఇవి కూడా మారాలన్నట్టు. మారాలంటే మీరు మానిటరింగ్ చేయండి. మీరు ఒక పెద్ద ఆఫీసర్ పై పెట్టి ఒక జ్యుడిషియల్ పవర్ ఇచ్చి మానిటరింగ్ చేయండి. దొంగతనం చేయలేక చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు దొంగతనం చేస్తున్నారు? మేము పర్టికులర్ ఒక ముస్లిం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ అని చెప్తలేము. ఎవరెవరు ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు వాళ్ళతోటి ల్యాండ్ తీసుకోవాలి. తిరిగి తీసుకోవాలంటే దానికి ప్రాపర్ పవర్స్ ఇవ్వాలి. మీరు ఆ తీసుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళకి ఎవరెవరు ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో కరెక్ట్ లిమిటేషన్ యాక్ట్ కింద వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏం న్యాయం చెప్పండి? మీరు ఎక్కడ సేవ్ చేస్తున్నారు? మీరు చేస్తుంది ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ తీసేసి 12 సంవత్సరం అయిపోయింది కబ్జా, ఎట్లన్నా 30 సంవత్సరాలు ఉంటాడు. ఆ 30 సంవత్సరం ఆయనకి వెళ్ళిపోవాలి కదా. అంటే ఉన్న ల్యాండ్ మీరు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పేది మోసము, చెప్పేది మేము మంచి గురించి చేస్తున్నాం అని చెప్పి చేసేది ఒక మోసం. దీంట్లో చాలా మంది పేద ముస్లింలు బాగుపడతారు అన్నది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి. ఎక్కడ ల్యాండ్ ఉంటే బాగుపోతారు కదా. ఇవాళ ల్యాండ్ కళ్ళు పడింది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్లలో సగం 80% ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ చేతిలో ఉందండి. ఇప్పుడు కూడా రెవెన్యూకే మీరు ఇచ్చేస్తే ఏం ల్యాండ్ ఉన్న వారికి డెఫినెట్ గా న్యాయం చేస్తామని చెప్తున్నారు. ల్యాండ్ ఉంటే చేస్తారండి, ల్యాండ్ లేకుంటే ఎక్కడ చేస్తారు? ఉన్న మస్జిద్ దగ్గర మీరు కూల కొడుతున్నారు. మస్జిద్ ఎక్కడ ఉంటది? వక్ఫ్ బోర్డ్ లేకుంటే మస్జిద్ మీద డాక్యుమెంట్స్ ఎక్కడ వస్తాయి చెప్పండి? ఖబరస్థాన్ డాక్యుమెంట్స్ ఎక్కడ వస్తాయి? దర్గా డాక్యుమెంట్స్ ఎక్కడ వస్తాయి? మీరు అందరినీ తవ్వి ఇప్పుడు తీసి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని డామేజ్ చేసి ఇంకో సెక్షన్ ఆఫ్ సొసైటీ తోటి ఓడదండుకొని ప్రయత్నము. ఇంకోటి ఏంటంటే ఈ ల్యాండ్ల మీద అన్ని అంబానీ అని వాళ్ళ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కబ్జాలు ఉన్నారు. లిమిటేషన్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ కబ్జాలు వాళ్ళ ల్యాండ్ అంతా వాళ్ళ చేతికి ఇవ్వడానికి ప్రయత్నము. మీరు ఆ పర్టికులర్ 2-3-4కే బెనిఫిట్ చేసే కాకుండా మీరు చెప్తుంది పెద్ద అబద్ధం, పెద్ద మోసం, పచ్చి అబద్ధం ఇది. సో ఏమంటారు అంటే ఫైనల్ గా మీరేమంటారు? మేము ఒక్కటే అంటున్నామండి, మీరు ఉన్న చట్టంకి ఇంకా కొంచెం మానిటరింగ్ చేస్తూ ఇంకా కొంచెం మంచిగా చేయండి. ఈ లిమిటేషన్ యాక్ట్ కానీ, డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ కానీ, ట్రిబ్యునల్ తీసేయడం కానీ అన్ని నడవదు. ఇది చేస్తే 100% మేము మా రైట్స్, ఇది ప్యూర్లీ బిల్ వచ్చేసి అన్కాన్స్టిట్యూషనల్ బిల్. మా ఫండమెంటల్ రైట్స్ మీద కొడుతున్నారు. ట్రిపుల్ తలాక్ మీద కూడా మా ఫండమెంటల్ రైట్స్ మీదనే చేసినారు. ట్రిపుల్ తలాక్ తోటి ఎవరు బెనిఫిట్ కాలేదు. ఈ మన ఆర్టికల్ 370 కూడా ఎవరు బెనిఫిట్ కాలేదు. ఇవాళ ఉన్న ల్యాండ్ గుంజుకుంటున్నారు. మా ఫండమెంటల్ రైట్ అనేది మీరు గుంజుకుంటున్నారు. దీంతో ఎవరికి బెనిఫిట్ లేదు. ఓన్లీ వీళ్ళ దోస్తులకి బెనిఫిట్, ఈ ల్యాండ్ ఉన్నాన్ని తీసుకొని బెనిఫిట్, ఇంకేం లేదు. ఓకే అండి, చూద్దాం మరి. అంటే దానిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా కేసు వేసినటువంటి పరిస్థితి, మరి ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.